సింహరాశి వారికి నవంబర్ 25 మంగళవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే తెల్లారితే ఒక ఫోన్ కాల్ ద్వారా ఈ వార్త తప్పకుండా వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురూజీ లక్ష్మణ్ గారండి, చాలా నమ్మకమైనటువంటి వారనమాట. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణ 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య ఉన్నా గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. పూజలు పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరిని కూడా బాధ పెట్టాలి, అసలు వారు బాధపడుతుంటే మనం చూసుకుంటూ ఉండాలి, వారు సంతోషంగా ఉండకూడదు అనేటువంటి అనుకోరనమాట. ఎప్పుడు కూడా చాలా ముందు చూపు కలవారండి. ఎవరిని కూడా బాధ పెట్టాలి అనుకునేటువంటి మనస్తత్వాన్ని అయితే ఎప్పుడు అలవరుచుకోరనమాట. ఇంకా ఎవరికైనా మనం సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారనమాట. కానీ వీరు ఇంత మంచిగా ఆలోచిస్తూ ఉంటారు కదా, వీరికి ఎప్పుడు కూడా కీడు తలపెట్టాలని ఇతరులు అనుకుంటూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా మొదట వీరికంటే ఏమవుతుందంటే కనుక ఆ సమస్య నాకెందుకు వచ్చింది, అసలు నాకెందుకు రావాలని చెప్పి ఫస్ట్ దాన్ని చూసి భయపడేటువంటి మనస్తత్వం కూడా ఈ రాశి వారిది. తర్వాత ఆ సమస్య నుండి ఎలా బయటపడాలని చెప్పి తెలుసుకొని చాలా తెలివిగా ఆ సమస్య నుండి బయటపడిపోతూ ఉంటారు. నిజం మాట్లాడుకోవాలంటే కనుక మీరు పైకి కనిపించడానికి మీ యొక్క రూపం అనేది ఏ విధంగా ఉంటుందంటే కొంచెం ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటారు వీళ్ళు అనే విధంగా ఉంటుంది. కొంచెం ఎదుటివారికి లెక్క చేయకుండా ఉండేటువంటి మనస్తత్వం లాగా కూడా ఉంటారు. అలాగే ఎదుటివారితో ఏదైనా కానీ వీరి యొక్క మాట తీరు రఫ్ అండ్ టఫ్గా ఉంటుందన్నమాట. అంటే ఇంకా కోపంగా ఉంటుందన్నమాట. నిజం చెప్పాలంటే కనుక మీరు చాలా అంటే మంచి వ్యక్తులండి. కానీ ఏంటంటే పైకి చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క నటన జీవితంలో నటించడం, మాయ చేయడం, మభ్యపెట్టడం లాంటివి నవ్వుతూ ఉండి మనుషులను పడేస్తూ ఉండేటువంటి కొంతమంది ఉంటారనమాట. అలా పడేయడం ఇటువంటివన్నీ కూడా వీరికి ఏది కూడా చేత కాదు. సింహరాశి వారికి అవసరమైతే మాట్లాడతారు, అవసరం లేకుంటే కనుక దూరంగా ఉండిపోతారు. ఇంకా కొంతమంది దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారంటే వీనికి ఎక్కువ పొగరు ఎక్కువ, బలుపు ఎక్కువ, ఇంకా ఈ అబ్బాయికి అయితే కొంచెం ఘరానా ఎక్కువ ఉన్నట్లుగా మసులుకుంటూ ఉంటారు. ఇంకా మిమ్మల్ని అలా అనుకుంటూ ఉంటారు. ఇలా ఏంటంటే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మీరేం పట్టించుకోవద్దండి. ఎందుకంటే ఎలా ఉన్నారో అలాగే ఉండడానికి ప్రయత్నించండి. ఇక మీకు ఏదైనా కానీ ఒక పనిని కనుక మీరు తలపెట్టాలని ఆ పనిలో మీరు ఒక మంచి నైపుణ్యతను చాటుకుంటారు. అంటే ఆ పని ఎలా చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది, ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్తే దీన్ని ఈజీగా ఫినిష్ చేయవచ్చు, దీని నుండి మనకు ఏ విధమైనటువంటి ప్రాఫిట్ అనేది వస్తుంది, ఇలా రకరకాలుగా మీరు ఆలోచించి ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనమాట. అలాగే ఆ పని చేసిన తర్వాత మీ పని చూసి 10 మంది మెచ్చుకునే విధంగా కూడా మీరు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నిజం మాట్లాడుకున్నట్లయితే కనుక ఆ ఎఫెక్ట్స్ అనేది ఏవైతే ఉంటాయో ఆ పని కోసం మీ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలను, మీ యొక్క టైంను అంతటిని కూడా పూర్తిగా కేటాయిస్తారండి. ఈజీగా ఏం చేస్తే అసలు చేశాంలే అన్నట్లుగా పైకి చెప్తూ ఉంటారు. ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారు, అది మీకే తెలుసు. ఇక మీరు పని విషయానికి వస్తే మాత్రం చాలా సిన్సియర్గా ఉంటారు, చాలా సీరియస్గా ఉంటారు. నమ్మకం విషయానికి వస్తే మీరు ఎవరికైనా కానీ చాలా ఈజీగా నమ్ముతూ ఉంటారు. అలాగే మిమ్మల్ని కూడా ఎదుటివారు చాలా ఈజీగా చక్కగా రిజర్వ్ చేసుకుంటారనమాట. చాలా చక్కగా వీరితో అందరూ కూడా కలిసిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే వీరిది ఎప్పుడు కూడా మంచి మనసు కలిగిన వారై ఉంటారు కాబట్టి. ఇంకా భవిష్యత్తులో కూడా మీకు మంచి శుభవార్తలు వస్తాయండి. అలాగే గ్రహస్థితి వాటి యొక్క గతులను మార్చేటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంటుందని చెప్పి అంటారు. కాబట్టి మీకు పరమేశ్వరుడి యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా శనీశ్వరుడి యొక్క ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాన్ని అసలు మీరు మర్చిపోద్దండి. మీరు ఎంత శారీరకంగా ఇబ్బందులు పడుతున్నా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నా కానీ మిమ్మల్ని అడుగడుగునా కూడా రక్షిస్తూ ఉన్నటువంటి ఆ దైవం కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మర్చిపోకండి. భగవంతుడి యొక్క ఆరాధన అసలు మర్చిపోద్దండి. కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యలను దూరం చేసేది కేవలం మీ ఆలోచన విధానం. కాబట్టి మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కనుక మీ సమస్య అనేది కూడా అలాగే
తగ్గుముఖం పడుతుంది. మాకే ఎందుకు ఈ కష్టాలు, మేమే ఈ సమస్యలను ఫేస్ చేస్తున్నామని చెప్పి అనుకుంటే మాత్రం ఇంకా మనకు ఎలా అనిపిస్తుందంటే నిజమేనేమో అని చెప్పి మనకు అలాగా అంగీకరించే మనస్తత్వం చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి. అలాగే మీరు అందరితో కూడా కలిసిపోయే వాళ్ళు మనం అనుకుంటే మా వారికి ప్రాణమైనా ఇచ్చేస్తారు. అయితే విషయంలోకి వస్తే కనుక ఈ రోజున ఆర్థిక స్థితిగతులు అలాగే కుటుంబ పరంగా, వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు ఫిజికల్‌గా కూడా ఈరోజు చాలా అద్భుతంగా, ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండబోతున్నారనమాట. చాలా చక్కగా, ఆరోగ్యంగా కూడా ఉండబోతున్నారు. అంటే మునుపటి రోజుల కంటే ఈరోజు చాలా ఉత్తేజపరితమైనటువంటి, నూతన ఉత్తేజపరమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఈరోజు మిమ్మల్ని తప్పకుండా అన్ని రకాల సమస్యల నుండి కూడా విడుదల చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మీకు ఎక్కడ కూడా లైఫ్ అనేది బోర్ కొట్టినట్లుగా అనిపిస్తుందంటే అంటే కొంచెం సేపు ఫ్రెండ్స్తో కేటాయించడం, అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరచడం, ఇలా కుటుంబ పరంగా కూడా శాంతి, సౌఖ్యం ఏర్పడడం, ఇవన్నీ కూడా మీకు తెలియనటువంటి ఒక సంతోషాన్ని అయితే ఇస్తాయన్నమాట. ఇంకా మీకు ఏదైనా కానీ కొన్ని మీకు తగినటువంటి విధంగా ప్రమోషన్స్ రావడం, లేదంటే మీ పై అధికారుల నుండి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు రావడం కానీ, నలుగురిలో కూడా ఎవరైతే మిమ్మల్ని పని చేసే చోట మీ దేనికి కూడా పనికిరావని చెప్పి తీసేసినటువంటి కొంతమంది వ్యక్తులకు కూడా ఇంకా అంటే ఈ పనితీరు ఉండబోతుందన్నమాట. పై అధికారుల నుండి ముందే మిమ్మల్ని మెచ్చుకోవడం అనేది ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఒక ఉత్తేజభరితమైనటువంటి శక్తిని మీకు అందివ్వబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే వారి ముందు మీరు ఈరోజు కాలర్ ఎగరేసేబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు కొంత తోబుట్టువుల పరంగా కొంచెం ఆస్తి విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా బంధువులకు సంబంధించినటువంటి ఒక స్త్రీ కారణంగా ఈరోజు కొంత మిమ్మల్ని ఏదైనా కానీ కొన్ని విషయాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి కొంత ఏ సమయంలోనైనా కానీ కలిగించవచ్చండి. కాబట్టి మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీ స్థితిగతులు ఏదైనా కానీ ఆస్తులు ఉన్నాయా, లేదంటే బంగారం ఉందా, లేదంటే ఇద్దరం కలిసి ఒక బ్లడ్ రిలేషన్ కదా అని చెప్పి ఇటువంటివన్నీ ఆలోచన అయితే కలిగి ఉండరు. సమయంలో ఏంటంటే విపరీతమైనటువంటి కోపానికి గురై ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం మీరు తెలియనటువంటివన్నీ జరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే అయ్యో ఇలా అనకుండా ఉంటే బాగుండు కదా, డబ్బు ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి, రిలేషన్ ఇంపార్టెంట్ కదా అని మీరు తెంచుకోకుండా ఉండాల్సింది కదా అని బాధపడతారు. కాబట్టి ఇదంతా కూడా జరగకుండా ఉండాలంటే కాసేపు అది ఏ సమయంలోనైనా కావచ్చు, కొంత కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకోండి. మీకు వచ్చేటువంటి కోపాన్ని, గందరగోళమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా కొంచెం ఆలోచనలన్నిటిని కూడా పక్కన పెట్టండి. ఎందుకంటే ఒకసారి బంధం తెగిపోతే తిరిగి అతుక్కోవడం కష్టం. కాబట్టి మీకు ఏదైనా కూడా ఉన్నా లేకపోయినా మన రిలేషన్ మనం ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. మనం అనుకున్న వారితో అసలు ఎప్పుడు కూడా దూరంగా పెట్టుకోకూడదు. మానవుడు అంటే భగవంతుడు సృష్టించినటువంటి మానవుడికి ప్రతీది కూడా ఈ రోజుల్లో బంధం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు ఉన్నటువంటి బంధాలను మనం దూరం చేసుకోకూడదు. అలాగే కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఏంటి, ఎవరికి ఏంటనే విషయాల గురించి చర్చించుకొని న్యాయపరంగా మీరు ఒక అడుగును ముందుకు వేస్తే మంచిదన్నమాట. ఇక అలాగే ఈరోజు వ్యాపార పరంగా కూడా చాలా ఎక్కువగా లాభాలు అయితే మీకు కనిపిస్తూ అనుకూలంగా ఉంటాయి. కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి కూర్చొని టైంపాస్ చేసి మాత్రం ఫలితం అయితే ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఈ రోజున ముఖ్యంగా చెప్పాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం, ఏ స్వామివారైనా పర్లేదన్నమాట, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయాన్ని కూడా వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయండి. 11 ప్రదక్షిణలు చేసుకోవడం, స్వామివారికి అప్పాలను నివేదించడం, తమలపాకులను స్వామివారికి మాలగా చేసి వేయడం, సింధూరాన్ని ధరించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. సమస్యల నుండి మీరు బయటపడిన వారు అవుతారనమాట. ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకొని హనుమాన్ చాలీసా పఠించడానికి ప్రయత్నించండి. కాబట్టి కుదిరితే చక్కగా మీరు శివారాధన చేసుకోండి. శివాలయానికి వెళ్ళేసి శివుడికి కనీసం మీ చేతులతో కుదిరితే జలాభిషేకం చేసుకోండి. ఈ విధంగా అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి. వినబోతున్నటువంటి శుభవార్తలను, అలాగే మీకు దక్కవలసినటువంటి కొన్ని ఆస్తిపాస్తులను, భూమికి సంబంధించినటువంటి, గృహానికి సంబంధించినటువంటి, ఇలా ఏదైనా కావచ్చండి, కొన్ని ఆస్తిపాస్తులు అయితే ఈరోజు మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలా చాలా ఎంజాయ్ఫుల్గా మీకు ఈరోజు చాలా అంటే చాలా అద్భుతంగా మీ జీవితం అయితే గడిచిపోతుందన్నమాట. రోజంతా కూడా చాలా అనీజీగా ఉంది అని ఎక్కడా కూడా మీకు అనిపించదండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఈరోజు మీకు ఎంజాయ్గా మీరు ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా రోజును గడపబోతున్నారు. కుటుంబ పరంగా, లేదంటే స్నేహపరంగా కావచ్చు, మీరు పని చేసినటువంటి చోట కావచ్చు, తెలిసిన వ్యక్తులతో కావచ్చు, చాలా అద్భుతంగా ఈరోజు ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి అంటే ఒక అద్భుతమైనటువంటి శుభవార్త కూడా మీరు వింటారండి. ఆ ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మలుపులను కూడా తిప్పబోతుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా
ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా సంతోషంగా ఉండబోతున్నారు. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.